రామ్మా కూర్చో. నమస్కారం. పేరేంటి? శ్రావణి. పేరులోనే సంగీతం ఉంది. సి శ్రావణి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు శృతి లయ తలుపులు తలాలు గొడవలు ఏం తెలియదు. బట్ బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఇండస్ట్రీ. వినబడింది. సో ఇండస్ట్రీలో పైకి రావాలంటే ముఖ్యంగా కావాల్సింది రిలేషన్షిప్. ముఖ్యంగా డైరెక్టర్కి సింగర్కి ఉన్న రిలేషన్షిప్ భారీ అవుతుంది. డోంట్ మిస్టేక్ మీ, అండర్స్టాండింగ్గా ఉండాలన్నదే నా ఉద్దేశం. ఓకే, కాసేపు ఈ సంగీతం తొక్క తొడకూర ఇన్ని పక్కన పెట్టి లైఫ్ గురించి మాట్లాడుకున్నాం, ఓకేనా? సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి, పాపకు కారు పంపించు. అర్థమైంది కదా? బాగా అర్థమైంది. నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నాను. నిన్ను కాదు, నా టాలెంట్ ని నమ్ముకుని వచ్చాను. గెస్ట్ హౌస్ బుక్ చేయమంటారా సార్? నమస్తే, టాటా ఇండికమ్ స్వరాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సెమీఫైనల్స్ లో పార్టిసిపేట్ చేయడానికి విచ్చేసిన కంటెస్టెంట్స్ లో ఎవరు ఫైనల్స్ కి చేరుతారో నిర్ణయించడానికి విచ్చేశారు ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ జయసూర్య గారు. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ శృతి ఫ్రమ్ శ్రీకాకుళం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నేను పాడబోయే పాట సాగర సంగమం చిత్రంలోనిది. ఓం నమ శివాయ. రచన వేటూరి గారు, సంగీతం ఇళయరాజా గారు. మన నెక్స్ట్ కంటెస్టెంట్ శ్రావణి ఫ్రమ్ హైదరాబాద్. నేను పాడబోయే పాట శంకరాభరణం చిత్రంలోనిది. సామజవరగమన. రచన వేటూరి గారు, త్యాగరాజ కీర్తన. సంగీతం కేవి మహదేవ్. ఓకే, క్యారీ ఆన్. బెస్ట్ ఆఫ్ లక్. సామజవరగమన శ్రావణి, నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నది ఏ నెంబరు, పాడుతున్న టెంపో ఏ నెంబరు? తగిడి 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 మీ 2-4 తగిడి తగిడి తగిడ 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ద వాల్యూ ఆఫ్ ద సాంగ్? చంద్రమోహన్ రాజలక్ష్మిల మధ్య ఉన్న రొమాన్స్. వేర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. ఎస్, నేనేమంటానంటే ఆకలేసిన వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు, ఎదురు దెబ్బలు దగ్గర వాడు అమ్మా అని ఒక రకంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కొక్క నిర్దిష్టమైన రాగం ఉంది, స్వరం ఉంది, తాళం ఉంది. నీ మేకప్ మీద పెట్టిన శ్రద్ధ పాట మీద పెట్టుంటే చాలా బాగుండేది. ఎస్, ఐఎమ్ టెల్లింగ్ నౌ. ఒక్కొక్కసారి తెలుగు సినిమా పరిశ్రమ చచ్చిపోతుందేమని భయమేస్తూ ఉంది. దయచేసి మీకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నా మాలాంటి డైరెక్టర్ని డిసప్పాయింట్ చేయకండి. మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం, ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఎక్కడికి? గెస్ట్ హౌస్ కా? కనీసం ఫైనల్స్ లో అయినా డెడికేషన్ చూపించు, బ్రేక్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను.